తండ్రి, దయగలిగిన ఆయన, ఈ క్రిస్మస్ సందర్భంగా సువార్త సభల్లోనైనా మొదటి దినములో విలువైన మాటలు మొదటి వర్తమానం ద్వారా వినిపించారు. కొద్ది మాటలు మేము ఆలోచిస్తుండగా, నేర్చుకొనిచుండగా విలువైన మాటలు మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి, ప్రతి ఒక్కరికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్న అలాగే వేదిక పైన ఉన్న దైవ సేవకులకు కూడా కొద్ది మాటలు, ఇంతవరకు మంచి మాటలు మనం నేర్చుకున్నాం. ఇక ఈ 3 రోజుల్లో ఎన్నో సంగతులు నేర్చుకుందాం. ప్రియులారా, క్రీస్తు ఘన చరిత్ర ఈరోజు మనం ఆలోచించబోయే ఒక చక్కటి అంశాన్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. అంశం పేరు వచ్చి క్రీస్తు ఘన చరిత్ర. ఏంటి యేసుక్రీస్తు వారు ఘన చరిత్ర అంటే గొప్పవాడు. యేసుకున్న గొప్పతనం ఏంటి? యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడా? ఆయనకు అంత చరిత్ర ఉందా? ఆలోచిద్దాం. ఈరోజు సమాజం ఏమనుకుంటుందంటే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన సామాన్యమైన పేదరికములు పుట్టినవాడు, ఒక వడ్రంగి పని చేసుకునే ఒక యేషేబున పుట్టినటువంటి నిరుపేదకుడు యేసుక్రీస్తుల వారు. అలాంటి ఆయనకు చరిత్ర ఉందా? ఏంటి ఆయనకున్న చరిత్ర? ఘన చరిత్ర ఏంటి? ఆయన గొప్పతనం ఏంటి? ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారండి. క్రీస్తు విరోధులైన, బైబిల్ అంటే గిట్టని వారు ఎంతోమంది ఈరోజు వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అతి భయంకరంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారికి చరిత్ర లేదు, ఆయన పుట్టుకే సరైనది కాదు, మరియమ్మ వ్యభిచారం చేయడం వల్ల పుట్టిన ఒక పాపిష్టి కుమారుడు అని ఎంతోమంది నోరు పారేసుకుంటున్నారు. మరికొంతమంది అయితే యేసుక్రీస్తు వారికి ఏముందంటే చరిత్ర, ఆయనకు వచ్చి లోకానికి పుట్టి కేవలము 2000 సంవత్సరాలు అయింది కదా, అంతే కదా. ఇక్కడ యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఎంత అయింది? 2025 సంవత్సరాలు. ఇప్పటికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అయింది. అంటే ఆయన చరిత్ర కేవలము 2025 సంవత్సరాల్లో మాత్రమే చరిత్ర ఉంది ఆయనకి. అంతకుముందు ఆయన లేడు కదా, అంతకుముందు ఆయన చరిత్ర ఏం లేదు కదా. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే మహామేధావులు పుట్టారు, మహామేధావులు గనులు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారికి పెద్ద చరిత్ర ఏమీ లేదు అని మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడంటే, ఆయనకున్న చరిత్ర ఏంటో, ఆయన ఎప్పటి వాడో ఆలోచన చేయగలిగితే చూడండి. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15-16 కలిసి ఉంటే చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములనైనను ప్రభుత్వములనైనను ప్రధానులనైనను అధికారులనైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వం అంటే ఏది? మన కనపడుతున్న ప్రకృతి, మనం తినే ఆహారము, మనం అనుభవించే ప్రతిదీ, నేలైనా, భూమైనా, ఆకాశమైనా, నీళ్ళైనా ప్రతిదీ ఎవరి వల్ల సృష్టించబడ్డాయట? యేసుక్రీస్తు వారి వలన సృజింపబడ్డాయి. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగదు. ఎవరు లేకుండా? యేసు లేకుండా. అంటే సృష్టిని కలిగించింది ఎవరు? యేసుక్రీస్తుల వారు.
ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని కార్బన్ టెక్స్ట్ పరీక్ష చేశారంట. ఎన్ని సంవత్సరాలు అయింది భూమి పుట్టి, ఈ విశ్వం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని వారు పరిశీలిస్తే 1500 కోట్ల సంవత్సరాలు అయిందని వాళ్ళు చెప్పారు. అంటే ఈ ప్రకృతిని కలిగించింది ఎవరైనా తెలుసుకున్నాం మనము, యేసుక్రీస్తు వారు. ఈ ప్రకృతి పుట్టి 1500 సంవత్సరాలు అయిందంటే యేసుక్రీస్తు వారు ఎప్పటివాడు? 1500 సంవత్సరాల క్రితము ఉన్నవాడండి. మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు, అంతకుముందు ఉన్నాడు. సమాజానికి ఏం అర్థం అవ్వలేదు. కింద మాట చదవండి, కింద మాట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ భూమి కంటే ముందుగా ఉన్నవాడు, పరలోకం కంటే ముందుగా ఉన్నవాడు, ప్రతి దానికంటే ముందుగా ఉన్నవాడు గనక యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వాడు కాదు, అంతకు ముందే ఉన్నవాడు. అంతకుముందే నేను పుట్టి తిని, ఈ భూమి రవంతు చేయక మునుపు నేను పుట్టి తిని. పుట్టిన ఆయన భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎవరి కోసరం? మన కోసరం అండి. మన కోసరం వచ్చాడు ఆయన. చదవనమాట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆధారభూతుడు అంటే ఆడదే ఆధారం కాదు, సమస్తానికి ఆధారం ఎవరంట? యేసుక్రీస్తుల వారు. సమస్తానికి ఆయనే ఆధారం. ఆయన వల్లనే ప్రకృతి పుట్టింది, ఆయన వల్లే మనం పుట్టాం, ఆయన వల్లే ప్రతీది పుట్టింది. యేసుక్రీస్తు వారి చరిత్ర కేవలము 2000 సంవత్సరాల క్రితము కాదండి. ఆయన గొప్పవాడు. అందుకే క్రీస్తు ఘన చరిత్ర. అంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు. అంత చరిత్ర ఉంది ఆయనకు చూడగలిగితే. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. పౌలు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైన మాట చూడండి, చదవండి. ఇతడెంత ఘనుడో చూడండి. ఎవరి గురించి అన్నాడు ఈ మాట? యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఇతడు ఎంత ఘనుడో చూడండి. ఘనుడు అంటే ఎవరు? గొప్పవాడు. ఘనుడు అనే పదము చాలా గొప్ప వాళ్ళకి ఉపయోగిస్తారండి. గొప్ప వాళ్ళకి ఘనుడు అంటారు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? ఘనుడు. అందుకే క్రీస్తు ఘన చరిత్ర. ఇతడు ఎంత గొప్పవాడు చూడండి, ఎంత గొప్పవాడో చూడండి. ఎంత గొప్పవాడు తెలుసా? అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాం గారే మా తండ్రి. ఇశ్రాయేలు అందరూ ఎక్కువగా ప్రేమించేది ఎవరు? అబ్రహాం గారిని. కానీ యేసుక్రీస్తు అబ్రహాం గారి కంటే గొప్పవాడండి. అబ్రహాం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. గనుక ఇతడు ఎంత ఘనుడో చూడండి అంటే యేసుక్రీస్తు వారు గొప్ప ఘనుడు. గొప్ప ఘనుడు ఆయన, గొప్ప యోధుడైనా. ఇప్పుడు ఆలోచిద్దాం, ఆయనకున్న గొప్పతనం ఏంటి, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అని ఆలోచించగలిగితే ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. ముందుగా యేసుక్రీస్తు వారిలో ఉన్న ఘన చరిత్ర, ఆయనలో ఉన్న గొప్పతనంలో మొదటి పాయింట్ ఏంటంటే పవిత్రుడైన ఘనుడు. రాసుకోండి. యేసుక్రీస్తు వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఎలాంటి వాడంట? పవిత్రుడు. పవిత్రుడు అంటే చిన్న మాట కాదండి. పవిత్రుడు అంటే ఎలాంటి తప్పు లేనివాడు, ఎలాంటి పాపము చేయనివాడు, ఎలాంటి కల్మషము లేనివాడు, ఎలాంటి ద్రోహము చేయని వారినే పవిత్రుడు అంటారు. కానీ యేసుక్రీస్తు వారిలో ఏముందంట? ఆయన పవిత్రుడు. ఎబ్రీ పత్రిక చదవండి, ఎక్కడుందన్నమాట? ఎబ్రీ పత్రిక ఇదే 7వ అధ్యాయము 26వ వచనం. ఆయనలో ఉన్న పవిత్రత ఏంటి చూడగలిగితే 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసుక్రీస్తు వరకు ఉన్న లక్షణాలండి. ఆయన ఎలాంటి వాడంటే పవిత్రుడు. అంటే పాపము లేనివాడు, తప్పు చేయనివాడు, కల్మషము లేనివాడు, ఎలాంటి హాని చేయనివాడు. పవిత్రుడు యేసుక్రీస్తు వారు. ఆయన పవిత్రకు ప్రపంచములో ఎవరే గాని సాటి రారు. చదవండి.
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు. ఆకాశ మండలం అంటే ఏంటి? ఈ మనుషులందరికంటే ఆకాశం కదా, ఆకాశం కిందున్న మనందరికంటే గొప్పవాడు, గనుడైన మనందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తుల వారు. ఆయనలో లేనిదేది లేదండి. చాలా పవిత్రుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత గొప్పవాడంటే ఎంతో గొప్పవాడండి ఆయన. చదవండి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు చాలండి. అంటే యేసుక్రీస్తు వారు పవిత్రుడైన గనుడు, ఆయనలో పాపము లేదు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రపంచానికి ఒక సవాలు విస్తాడు. ఏంటంటే ప్రపంచానికి ఒక సవాలు విస్తాడు. ఏంటి? నాలో పాపం ఉన్నది ఎవరైనా స్థాపించగలరా? యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46 నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? నాలో పాపమున్నదంటే యేసుక్రీస్తు వారిలో ఏమీ లేదు, పాపము లేదు. పాపము చెయ్యనివాడు, తప్పు చెయ్యనివాడు, కల్మషము లేనివాడు, పాపము లేనివారండి యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం ఎందుకు యేసుక్రీస్తు వారు నమ్మేమో తెలుసా? యేసులో పాపము లేదు. ఏంటి? యేసులో పాపము లేదు. మనం అనగలమా మాట? ఇదిగో నాలో పాపం ఉన్నదని ఎవరైనా చూపించగలరా అని మనం అనగలమా? అనలేము. నువ్వు అన్నావు అనుకో, నీ గురించి మాకు బాగోల్డని తెలిసిలే నువ్వు కూర్చో అంటాం. నీ గురించి మాకు 100 తెలుసు, నువ్వు కూర్చో అంటాం. ఎందుకు? మనం అన్నీ చేశాము గనక. కానీ యేసుక్రీస్తు వారిలో పాపము లేదు. ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రుడండి. ఆయన పాపము చేయని వాడు యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు వారు పట్టుకున్నప్పుడు ఏంటి, పిలాతు భార్య యేసుక్రీస్తు వారి గురించి ఎలాంటి మంచి ఒక విషయం చెప్పాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27:19. మత్తయి సువార్త 27:19. అతడు న్యాయపు పీఠము మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చాలండి. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీవు ఆ నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? నీతిమంతుడైన, కల్మషము లేనివాడు, పాపము లేనివాడు, ఏంటి పవిత్రుడు యేసుక్రీస్తు వారు. అంత పవిత్రుడి జోలికి నువ్వు వెళ్ళ. దేవుడు అంటున్న మాట అది. పిలాతు భార్య పిలాతుతో మారుతున్న మాట. ఇదిగో నీవు ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళద్దు. అంటే యేసుక్రీస్తు వారిలో పాపము లేదండి. ఆయన పవిత్రుడు. ఈరోజు యేసుక్రీస్తు వారికి ప్రపంచంలో ఎవరైనా సాటి వస్తారా? ఎవరు రారు. ఈరోజు మన మహనీయులు చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఒక గాంధీ గారు ఒక మహాత్ముడు. ఆయన ఏంటి, మన భారతదేశానికి తండ్రి అంటాం ఆయన్ని. ఎంతో మంది మేధావులు, అలెగ్జాండర్ అయితేనేమి, సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, స్వామి వివేకానంద అయితేనేమి, ఎంతో మంది అరిస్టాటిల్ మేధావులు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే గొప్పోడెవరు? యేసుక్రీస్తుల వారు. ఈయనలో పాపము లేనివాడు పవిత్రుడు. అందరికీ పాపాలు ఉన్నాయి, అందరూ తప్పు చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారిలో పాపమే లేదండి. ఆయన అంత పవిత్రుడు. ఇంకొక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21, 22. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏంటి? యేసుక్రీస్తు ఎవరంట? మనకి మాదిరి, రోడ్ మోడల్. ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. దేంట్లో? అన్నిటిలో మాదిరి పెట్టాడు ఆయన. అందులో ఒకటి ఆలోచిస్తున్నాం, పవిత్రములు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మనం కొన్నే తీసుకుంటామండి. పోలీస్ స్టేషన్లో నువ్వు అవ్వాలంటే ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి సక్సెస్ అయిన వ్యక్తులు ఏం తీసుకుంటాం మనము? అతడు ఎలా సక్సెస్ అయ్యాడని అతను కొన్ని మాత్రమే తీసుకుంటాం. అన్ని తీసుకుంటామా? కొన్ని తీసుకుంటామా? అతడు ఎలా సక్సెస్ అయ్యాడు అనేది కొన్ని తీసుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారిలో అన్ని విషయాల్లో మనకు ఆయన మాదిరి. తర్వాత
ఆయన పాపము చేయలేదు. చూడండి, యేసుక్రీస్తు వారట పాపము చేయలేదు, పాపము చేయలేదు. పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద యేసుక్రీస్తు వారు తప్ప ఎవరే గాని లేరు. అందుకేనండి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన కొరకు మనం రక్షించడానికి, మనలు పాపం నుండి విముక్తి చెందించడానికి ఆయన రక్తం ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు? ఆయన పవిత్రుడు గనక. ఆయన పవిత్రుడు, ఆయన కల్మషం లేనివాడు ఆయన. తర్వాత ఆయన నోటను ఏ కపటమును కనపడదు. ఆయనలో ఏముండదంట? ఏ కపటం, ఆయన నోట ఏ కపటము కనపడదు. మనం అనుకో, రెండు నాలుకలు మనము రెండు మాటలు మాడతాం. ఎదుటిన్నప్పుడు ఒక మాట అంటాం, వెనక పోయినాక మరో మాట మాట్లాడతాం. ముందున్నప్పుడు అమ్మ అంటాం, వెనుక పోయినాక నీ అమ్మ అంటాం. మనం ఏంటి, మన మాట రెండు మాటలు పలుకుతాయి. కానీ యేసుక్రీస్తు వారు ఆయన నోట కపటమే లేదు. తర్వాత ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. అబ్బా, ఎంత మంచోడండి యేసుక్రీస్తు. ఆయనకున్న చరిత్ర ఏంటో తెలుసు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎదుటివాడు దూషించిన ఒక్క మాట కూడా లేదండి యేసుక్రీస్తు వారు. ఎదుటి వాళ్ళు దూషించిన, ఉమ్మినా, కొట్టినా, తిట్టినా బదులు ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదంట. అదండి యేసులో కొన్న గొప్పతనము. మనం ఉన్నాం అనుకో, ఎదుటోడు ఒకసారి తువ్వు అన్నాడు అనుకో, మనం 100 సార్లు తువ్వు అంటాం. ఎదుటోడు ఒకసారి పంది అన్నాడు అనుకో, నువ్వు పంది, మీ నాయన పంది, నీ కూతురు పంది, మీ తమ్ముడు పంది అంటాం మనం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన్ని హింసించిన, తిట్టినా, ఆయన్ని ఉమ్మిన బదులు కూడా ఆయన అదండి యేసులో ఉన్న గొప్పతనము. యేసుక్రీస్తు వారు అంటే అంత గొప్పవాడు గనకనే ఈరోజు ఆయనకి ఫాలోవర్స్ గా ఆయన మార్గంలోనికి మనము వచ్చిన వారం. చదువుతాం, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. శ్రమ పెట్టిన ఒక్క మాట కూడా లేదండి. ఆయన అంత గొప్పడండి, పవిత్రుడైన. అందుకే ఘన చరిత్ర ప్రపంచంలో ఎంతమంది మేధావులు తీసుకున్నా, ఎంతమంది మహనీయులు పెట్టినా, ఒకవైపు 100 మంది మహనీయులు పెట్టినా అందరిలో మొదటివాడు యేసుక్రీస్తు వారు వస్తారు. ఎందుకు? అందరికంటే గొప్పవాడు ఆయన, అందరికంటే గొప్పవాడు. ఇప్పటి వరకు ఏం ఆలోచించాం మనము? పవిత్రతలో ఆయన గనుడు. ఆయన లాంటి పవిత్రుడు, ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవరే గాని లేరు. ఓకే, ఇక రెండో పాయింట్ ఆలోచిద్దాం. ఇక రెండో పాయింట్ మనం ఆలోచించగలిగితే, రెండో పాయింట్ క్షమించే విషయంలో గనుడు. ఏంటి? క్షమించడంలో గనుడు. ఏంటి? క్షమించడంలో గనుడా? ఏంటి? క్షమించడం అనేది చిన్న మాట కాదండి. క్షమించడం అంటే ఎంత పెద్ద పదం అంటే, క్షమించడం అంటే చాలా ఓర్పు ఉండాలి. క్షమించడం అంటే మనం ఉన్నాం అనుకో, ఒకసారి క్షమిస్తాం, అలా పోతున్నప్పుడు తన్నాడు అనుకో, ఒకసారి పోనీలే బాబు అంటాం. రెండోసారి తన్నాడు అనుకో, ఏ బాబు కలగనపడవా అంటాం. మూడోసారి తన్నాకు నువ్వు ఎగిస్తుంటావు అన్ని. ఎందుకు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తాం. ఏంటి? యేసుక్రీస్తు వారు క్షమించడంలో ఆయనకు సాటి లేరెవరు ప్రపంచంలో. ఎంత క్షమించాడు తెలుసా? ఆయన కొట్టినా ఓర్చుకున్నాడు, ఆయన తిట్టినా ఓర్చుకున్నాడు, ఉమ్మినా ఓర్చుకున్నాడు, బట్టలు లాగేసినా ఓర్చుకున్నాడు, ఏంటి ముళ్ళ కిరీటం పెట్టినా క్షమించాడు. ఆయన క్షమ ప్రపంచంలో ఆయన లాంటి క్షమించేవాడు ఎవరే గాని లేరు. ఆయన గొప్పోడండి, గొప్పోడు. అందుకే క్షమించడంలో ఆయన గనుడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత చెచ్చును. తప్పులు క్షమించుట అతనికి ఘనత చెచ్చును. ఎదుటి వానిలో నువ్వు తప్పు క్షమించావు అనుకో, నీకేమొస్తుందంట? ఘనత వస్తుంది. ఘనత అంటే నువ్వు గొప్పవాడవు, నీకు కీర్తి. తప్పులు క్షమిస్తే ఏమొస్తుందంట? ఘనత వచ్చును. అందుకేనండి యేసుక్రీస్తు వారు చరిత్రలో ఒక ఘన చరిత్రుడుగా ఆయన క్రీస్తు ఘన చరిత్ర మనం ఈరోజు నేర్చుకుంటున్నామంటే కారణం ఆయన గొప్పవాడు, ఆయన గనుడు. ఎలా గనుడయ్యాడు? క్షమించాడు గనకనే గనుడయ్యాడు, క్షమించాడు గనకనే గొప్పవాడయ్యాడు, క్షమించాడు గనకనే ఈరోజు ఆయన పాదాల దగ్గరికి వచ్చి మనము కూర్చున్నాం. గొప్పవాడు అంటే తప్పులు క్షమిస్తే గనుడు అవుతాడా? అవునండి, గనుడు అవుతాడు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. లూకా సువార్త
యేసుక్రీస్తు వారు ఎంత క్షమించాడో, ఆయనలో ఉన్న మనసు ఏంటో మనం చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. ఎవరిని క్షమించమంటున్నాడు? హింసించిన వారిని, కొట్టిన వారిని, ఏంటి పిడిగుద్దులు గుట్టిన వారిని, చొక్కా లాగిన వారిని, ప్రతి ఒక్కరిని క్షమించమంటారు. అదండి యేసులో ఉన్న గొప్పతనము. మనం ఒకసారి రెండుసార్లు క్షమిస్తాము, కానీ యేసుక్రీస్తుల వారు క్షమాపణ. ఆయన పేరే క్షమ. ఆయన మనసే క్షమగుణం. ఆయన లాంటి క్షమించేవారు ప్రపంచంలో ఎవరే కానీ లేరు. గొప్పడండి యేసుక్రీస్తు వారు. తండ్రి, వీరు ఏమి చేయించిన వీరిని క్షమించమన్నాడు. ఆ మాట అనగలం మనము? అనలేమండి. మనకి ఎవరైనా అన్యాయం చేశారనుకో, వానికి ప్రతిగా అన్యాయం చేయాలి. మనం మళ్ళీ రివర్స్, మన కక్షను తీర్చుకోవాలనుకుంటాము. ఎదుటివాడు మనకి ఇంత చేస్తే మనం ఇంత చేస్తాం పోయి వానికి. ఎదుటోడు ఒక మాట అంటే మనం 100 మాటలు అంటాం. ఎదుటోడు ఒక తిట్టు తిట్టాడంటే మనం 100 తిట్లు తిడతాం. అది మనకున్న స్వభావం. కానీ యేసుక్రీస్తు వారు ఏంటి క్షమించాడు. అంత తిట్టినా, కొట్టినా, ఎంత హింసించినా ఆయన హింసించిన వారి పట్ల ఏమన్నాడు? క్షమించు అన్నాడు. అదండి యేసులో ఉన్న గొప్పతనము. అంత గొప్పోడు యేసు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. యోహాను సువార్త ఎంత గొప్పోడో చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీను తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. ఏం చేశారట? ఒక వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని తీసుకొచ్చి మహాసభలో నిలబెట్టారు. అందరూ చుట్టూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి ముందు నిలబెట్టి ఆయన అడుగుతాడు, ఇదిగో ప్రభువా, ఈ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. ఇప్పుడు ఈమెను మనం శిక్షించాలి. ఎలా శిక్షించాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఏంటి, పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. ఎందుకు రాళ్ళతో కొట్టి చంపమన్నాడు అంటే, ఎదుటి అందరి ముందు సమక్షంలో రాళ్ళతో కొట్టి చంపితే ఇంకొకరు చేయరు కనుక అందరి సమక్షంలో అలా కొట్టు చంపమన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమెను తీసుకొచ్చారో అప్పుడు ఏం జరిగింది చూడండి. కింద మాట ఎక్కడున్న మాట అంటే 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటే ఏ పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. ఆ దెబ్బకు అందరూ పరారైపోయారు. ఎప్పుడైతే పరారైపోయారు, యేసుక్రీస్తు ఒక మంచి మాట్లాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఇక నువ్వు ఎప్పటికీ తప్పు చేయకుము. ఏమన్నాడు? ఒక వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని అమ్మ. ఏంటండి ఆయనకున్న మనసు ఏంటి? ఆయనకున్న గొప్పతనం ఏంటి? ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకో, పోలీసు వాళ్ళు ఎలా చూస్తారు? వాళ్ళు రఫ్గా ఉంటారు. ఇదిగో ఏ తాయి పో అంటారు. ఏమండి, వాళ్ళ మాటలు కూడా సక్రమంగా ఉండవు, గౌరవించరు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక స్త్రీ వస్తే ఆ స్త్రీని అమ్మాని పిలిచి ఆమెను రక్షించాడు, క్షమించాడు ఆమె తప్పుని. యేసులో ఉన్న గొప్పతనం అదండి. ఒక స్త్రీని అమ్మ అని ఆమెను రక్షించాడంటే, ఆయన క్షమించాడంటే యేసులో ఉన్న గొప్పతనము అది. కనుక క్షమించడములో యేసుక్రీస్తు వారికి ఎవరే గాని సాటి రారు. యేసు లాంటి క్షమించేవాడు ప్రపంచంలో ఎవరే గాని లేరండి. కనుక ఇంకొక సందర్భం చూద్దాం. ఇంకొక మాట, ఇంకొక 3వ వచనం. ఇప్పుడు నేను నేర్చుకున్నామంటే మనం 2 సందర్భాలు ఆలోచించాం. మొదటి సందర్భం ఏంటంటే, పవిత్రుడైన గనుడు. ఆయన లాంటి పవిత్రుడు ప్రపంచంలో ఎవరే కానీ లేరు. రెండవది ఏంటి? క్షమించడంలో క్షమించడంలో గనుడు. ఆయన లాంటి క్షమించే వ్యక్తి ప్రపంచంలో ఎవరే కానీ లేరు. మూడవది, ఆయన లాంటి జ్ఞాని ఎవరే కానీ లేరు. యేసుక్రీస్తు వారు లాంటి జ్ఞాని, యేసుక్రీస్తు వారు లాంటి తెలివైన వాడు ప్రపంచంలో కాదు కదా, ఎవరే గాని లేరు. చూడండి మాట, మంచి మాట. కొలసి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఎంత జ్ఞానో చూడగలిగితే, బుద్ధి జ్ఞానముల సర్వ
సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఈడ యేసుక్రీస్తు వారి ఏమున్నాయట? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనందే గుప్తమైనవి. అంటే యేసుక్రీస్తు వారిలో ఏమున్నాయి? జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానం గలవాడు. ఎంత జ్ఞానవంతుడు తెలుసా? ప్రపంచంలో ఆయన లాంటి జ్ఞాని ఎవరే కానీ లేరండి. పాత నిబంధనలో ఒకరు జ్ఞానవంతులు ఎవరైనా? సొలొమోను గారు. పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వములో సొలొమోను గారికి మించిన జ్ఞానంతుడు ఎవరే కానీ లేరు. ఆయన గురించి ఎంతో మంది పుస్తకాల్లో రాశారు, పుస్తకాల్లో కూడా మనము చదువుకున్నాం. అంటే పాత నిబంధనలో సొలొమోనుకు మించిన జ్ఞానవంతుడు ఎవరే కానీ లేరే. కానీ సొలొమోను గారి కంటే గొప్పడు ఎవరు? యేసుక్రీస్తు. ఏమన్నాడు ఆయన? సొలొమోను గారి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే సొలొమోను గారి కంటే గొప్ప జ్ఞానవంతుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న జ్ఞానము అంత ఇంత కాదండి. చాలా జ్ఞానవంతుడు ఆయన. చాలా ఎంత జ్ఞానవంతుడంటే ఏంటి, 12వ ఏటనే శాస్త్రులు పరిచయల ముందు కూర్చుంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటే ఈయనేసే ప్రశ్నలకు వాళ్ళ సమాధానం లేక ఆశ్చర్యపోయారంట. అంటే అంత జ్ఞానవంతుడా? అంత జ్ఞానవంతుడు. యేసుక్రీస్తు వారు లాంటి జ్ఞానవంతుడు ఎవరే కానీ లేరు. ఎవరే కానీ లేరండి. చూడండి ఒక మంచి మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చాలండి, ఎవరి గురించి రాయబడిన మాట అది? తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారంట? యేసుక్రీస్తు ఉన్న ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? రాగానే ఆయనకు నాష్టాంగపడ మాట చదవండి. ఆయనకు సాగిలపడి ఆయన్ని పూజించి. ఎవరంటే వాళ్ళు? జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఎవరు? వాళ్ళు తెలివైన వాళ్ళు. అందుకే వాళ్ళు జ్ఞానులు అని సంబోధించాడు దేవుడు. అంటే ఆ జ్ఞానులు ముందు యేసుక్రీస్తు ముందు ఏం చేశారంట? ఏంటి? నాష్టాంగపడ్డారు, నమస్కరించారు, సాగిలపడ్డారు. ఏంటి? అప్పటికే నోరు తెలివని బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారిని గురించి ఏమి తెలియని అప్పటికే వాళ్ళు నాష్టాంగపడ్డారంటే యేసుక్రీస్తు ఎంత గొప్పడు ఒకసారి ఆలోచించండి. ఎంతో గొప్పడండి ఆయన. జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే యేసుక్రీస్తు వారు లాంటి జ్ఞాని ఎవరే కానీ లేరు. ఆయన జ్ఞానం ముందు ఎవరండి? ఆయన 3 రోజులైనా అన్నపానము లేకుండా, కుటుంబం గుర్తు లేకుండా 3 రోజులు వాక్యం విన్నారంటే ఆయనలా ప్రసంగించులు ఎవరైనా ఉన్నారా? ఆయనలా 3 రోజులు కూర్చోబెట్టగలిగే శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. మిమ్మల్ని గంట కూర్చోబెట్టడానికి నానా తిప్పులు పడతాను నేను. ఒక అర్ధగంట కూర్చోబెట్టడానికి చాలా ఇబ్బంది పడతాను నేను. కానీ యేసుక్రీస్తు వారు 3 రోజులు అన్నపానములు మాని కుటుంబాన్ని వదిలిపెట్టి వాక్యాన్ని విన్నారంటే ఆయనకున్న జ్ఞానం ఎంతో ఒకసారి ఆలోచించండి. ఆయన మహామేధావండి. జ్ఞానంలో ఆయన గనుడు. ఎంత గనుడు అంటే చాలా గొప్పవాడు. ఓ పాట చూసుకుందామండి, మహానీయులకు మార్గదర్శి. ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికీ మార్గదర్శి ఎవరు? యేసుక్రీస్తులు వారే. ప్రపంచంలో ఆయనకు సాటి ఎవరే కానీ లేరు. ఆయన గొప్పవాడండి. యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు. ఆయన జ్ఞానములో గనుడు. ఆయన జ్ఞానములో గనుడు. ఏంటి ఈరోజు మనము మేధావులు అంటున్నామే, శాస్త్రవేత్తలు, ఈరోజు ప్రొఫెసర్లు అంటున్నామే, టీచర్ లెక్చరర్స్, వాళ్ళందరి జ్ఞానం అంటున్నారే. ఆ జ్ఞానము 60-70 సంవత్సరాల బ్రతకడానికి ఉన్న జ్ఞానం అది. వీళ్ళనే జ్ఞానవంతులు అంటున్నాం మనం, వీళ్ళే మేధావులు అంటున్నాం మనం. కానీ యేసుక్రీస్తు ఎంత జ్ఞానవంతుడు తెలుసా? ఈ భూమి మీద తర్వాత మరణించిన తర్వాత మరో జీవితం ఉందని చెప్పాడండి యేసుక్రీస్తు వారు. మరో లోకం ఉందని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఏంటి? మరో జీవితం ఉందని ప్రపంచంలో ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. మరణం తర్వాత మరో లోకం ఉందని, మరణం తర్వాత మరో జీవితం ఉందని, ఈ జీవితం శాశ్వతము కాదని చెప్పిన వారు ప్రపంచంలో ఎవరే కానీ లేరు. మరో జీవితం ఉందని చెప్పిన వారిలో జ్ఞానమైన వాడు యేసుక్రీస్తుల వారు. ఈరోజు అందరూ శాస్త్రవేత్తలు, మేధావులు అంటేమే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎలా బ్రతకాలో నేర్పించారు. కానీ మరో బ్రతకుందని నిరూపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. చాలా గొప్పడండి. అందుకే మరణించి తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు వారు లాంటి వారు ఎవరే కానీ లేరు.
లేరండి. చాలా గొప్పోడు యేసుక్రీస్తు వారు. ఇప్పటివరకు ఎన్ని ఆలోచించాం మనము? ఏంటి 3 ఆలోచించాం. 3లో ఏంటి మొదటిది? ఏంటి? పవిత్రుడు. యేసు లాంటి పవిత్రుడు ఎవరే గాని లేరు. నెక్స్ట్ రెండవది ఏందండి? క్షమించడంలో ఘనుడు. యేసు లాంటి క్షమించేవారు ఎవరే గాని లేరండి. క్షమా గుణం అనేది యేసుక్రీస్తు వారు మాత్రమే ఉంది. ఆయన నమ్మిన క్రైస్తవులుగా మనకుంది. క్షమించడంలో యేసు తర్వాతే మనము క్షమిస్తాం. ఎందుకు? ఆయన అడుగుజాడలో నడుస్తున్నాము గనక, ఆయన ఇతరులు క్షమించాడు గనక మనం కూడా క్షమిస్తాం. కానీ సమాజానికి, లోకానికి క్షమ అనేది వారికి లేదు. ఎక్కడండి క్షమ? క్షమించడం ఎక్కడ? ఎదుటి వారిని క్షమించే గుణం ఎవరికుంది? చంపడం ఉంది, అత్యాచారం ఉంది, నరకడం ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా వార్తలు, న్యూస్లు ఏముంది? నరకడమే, ఏంటి, చంపడమే. ఎదుటివాడితో చిన్న తప్పు చేశాడని ఏంటి మెడ నుంచి తలకాయి వేరు చేసిన వాడు, చేతులు కాళ్ళు నరికిన వాళ్ళు కనపడతారు. ఏంటి క్షమించే వాళ్ళు ప్రపంచం ఎవరే కానీ లేరు. యేసుక్రీస్తుల వారే, యేసుక్రీస్తుల వారండి. ఆయన లాంటి క్షమించేవారు ఎవరే కానీ లేడు. ఆయన లాంటి పవిత్రుడు ఎవరే కానీ లేరు. చాలా పవిత్రుడు ఆయన. అందుకే స్వామి వివేకానంద గారు చూశారు కదా పాటలో, నేను యేసు కాలంలో ఒకవేళ పుట్టింటే యేసు పాదాలు ఎలా కడుగుతా తెలుసా? నా గుండెల్లో ప్రవహించే రక్తంతో కడుగుతాను. నా గుండెలో ఉండే రక్తంతో కడుగుతాను. గుండె రక్తం అంటే గుండె తీయగానే చచ్చిపోతాడు మనిషి. నేను చనిపోయినా పర్వాలేదు, యేసు పాదాలని నా గుండెలో ప్రవహించి రక్తంతో కడుగుతానండి ఒక స్వామి వివేకానంద. అంటే యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు. ఆయన చరిత్ర చాలా ఘన చరిత్ర. ఇక 3వ సందర్భాన్ని మనం చూడగలిగితే, 4వ సందర్భం, 4వది ఏంటంటే తగ్గింపులో ఘనుడు. తగ్గింపులో కనడండి. తగ్గింపులోన యేసుక్రీస్తు వారి లాగా తగ్గించుకున్నవాడు ప్రపంచంలో ఎవరే కానీ లేరు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన? చాలా తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఎలా తగ్గించుకున్నాడో చూడగలిగితే చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. యేసుక్రీస్తు వారిని ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఆయనకున్న తగ్గింపు ఎలాంటిదో తెలుసా? ఎలాంటిదంటే ఆయన పరలోకములో దేవునితో సమానముగా ఉంటున్న ఆయన మన కోసం భూమి మీదికి వచ్చాడు. పరిస్థితులు బాగున్న లోకాన్ని విడిచిపెట్టి పరిస్థితులు బాగులేని లోకానికి వచ్చాడండి మహానుభావుడు. అలా ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. ఇక్కడ పరిస్థితులు బాగాలేవనుకో, తినడానికి లేదనుకో, ఉండడానికి లేదనుకో, ఏం చేస్తాం మనము? ఏ బెంగళూరు, ఏ హైదరాబాదు వెళ్ళిపోతాం. మనం ఎందుకు? అక్కడ పరిస్థితులు బాగుంటాయి గనక, అక్కడ మనం బ్రతకగలం గనక. కానీ యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఆయన పరలోకంలో అన్ని ఉన్నా, దేవునితో సమానముగా ఉన్నా ఎలా వచ్చాడంటే ఆయన మనిషి పోలికగా పుట్టి. ఎలా పుట్టాడంటే ఆయన మనిషి పోలిక. ఏంటి మనిషి పోలికగా పుట్టాడా? ఏంటి మనుషుల ఆకారాన్ని ధరించుకున్నాడా? అవునండి, మనుషుల ఆకారం ధరించుకున్నాడు ఆయన. 2000 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి మనిషి ఆకారాన్ని ధరించుకున్నాడు. అంటే తగ్గించుకున్నాడు లేదా? తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? కింద మాట ఏముంది చూడు, ఆయన కింద మాట, మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. చాలండి. మనిషి పోలికగా పుట్టి ఎలా తగ్గించుకున్నాడు? మనుషుల్లో బిలిగేట్స్ ఇంట్లో పుట్టలేదు ఆయన. మనుషుల్లో ధనవంతులుగా ఏంటి కోట్ల పడగలెత్తిన వారి కుటుంబాల్లో పుట్టలేదు ఆయన. ఎలా పుట్టాడు? నిరుపేద కుటుంబం, ఏంటి తినడానికి లేని కుటుంబం. యేసేపు గారు ఏం పని చేసేవారు? వడ్రంగి పని అంటే రోజు డబ్బులు ఉంటాయా? ఉండవండి. ఎవరో కిటికీలు చేయమంటే పోతాడు, తలుపు చేయమంటే పోతాడు, చెక్క పని చేయమంటే పోతాడు. ఆ రోజు పోతే కూలి. అంటే ఏ రోజు పోతే వచ్చే కూలి డబ్బులతో బ్రతికి కుటుంబములో యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఎంత తగ్గించుకున్నాడు! దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఆయన. దాసుడు అంటే ఎవరు? ఏంటి పేదవాడు. దాసుడు అంటే ఎవరు? ఏంటి దాసుడంటే పని చేసేవాడు, ఒక యజమానికి దాసుడుగా ఉండేవాడు. చాలా మంది మన పల్లెటూరులో ఏంటి గాషానికి పోతూ ఉంటారు.
నేను గాసాను కట్టింది వ్యవసాయం చేయాల, ఎద్దుల పనులు చేయాల, అన్ని చేయాలి, ఇంట్లో పని చేయాలి, అన్ని పనులు చేయాలి. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. కానీ యేసుక్రీస్తు మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుని ధరించడండి. మహానుభావుడు, గొప్పవాడైన మన కోసము ఇంతగా తగ్గించుకున్నాడు. ఆయన ఇంతగా తగ్గించుకున్నాడండి, ఇంతగా తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా తగ్గించుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. నేను ఎదుటోడు వచ్చి పంది అన్నాడు అనుకో, కుక్క అన్నాడు అనుకో, ఏం చేస్తాం మనము? నన్ను కుక్క అంటావా, నువ్వు నన్ను పంది అంటావా, ఏం చేస్తాం మనం? నువ్వు పంది, నీ ఇంట్లో పనులు అందరూ పంది అని తిడతాం, కుక్క అని తిడతాం. కానీ యేసుక్రీస్తు వారు ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము దరిద్రుడు అంటే అర్థమైంది, ఏమీ లేనివాడు. దరిద్రుడు అంటే అర్థమైంది తెలుసా? ఏమీ లేనివాడు. ఏమీ లేనివాడు అంటే ఏంది? నానేవాళ్ళు లేరు, బంధువులు లేరు, ఏంటి ఎవరు లేరు, రక్త సంబంధికులు లేరు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి ఆహారం లేనివాడినే దరిద్రుడు అంటారు. దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి అన్నాడు. ఎవరు? ధనవంతుని దగ్గర వాకిట పడినటువంటి వ్యక్తి ఎవరు? లాజర్ని ఏమన్నాడు? దరిద్రుడు అన్నాడు. ఒక దరిద్రుడు ఉన్నాడు అంటే, దరిద్రుడు అంటే లాజర్కి ఏమీ లేదు, ఏమీ లేవు, తినడానికి ఆహారం లేదు కనుకనే ఆ రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇల్లుందా? ఇల్లు లేదు, వాకిట పడి ఉన్నాడంటే ఏమీ లేని వాడినే దరిద్రుడు అంటారంటే, యేసుక్రీస్తు మన కొరకు మనం ఐశ్వర్యవంతులు అవ్వడానికి, మనం గొప్ప వాళ్ళు అవ్వడానికి, అంత గొప్పవాడైన యేసుక్రీస్తు మన కోసం తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నాడు. ఆయనలా తగ్గించుకున్నాడు ఎవరే కానీ లేరు. నేను తగ్గను అంటారు చాలామంది. నేను తగ్గలేదు అంటాడు. నేను తగ్గను, ఏం చేసావు చేసుకో అంటాడు. తగ్గకపోతే మళ్ళీ ఉంటుంది నీ కథ. ఏంటి? యేసులా తగ్గించుకునే వారిలో ఎవరే కానీ లేరండి. యేసు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే తగ్గింపులో ఆయన గనుడు. మన ఒక శిలమ వచ్చింది, ఏంటంటే బిచ్చగాడు అనే శిలమ. బిచ్చగాడిని చాలామంది చూసే ఉంటారు శిల్మాలని చూస్తుంటారు. నేను బిచ్చగాడి శిల్మాలో ఏం చేస్తాడంటే, వానికి మంచి ఐశ్వర్యం ఉంటుంది, ఒక మంచి హోదా ఉంటుంది, ఒక మంచి బంగ్లా ఇల్లు ఉంటుంది, మంచి డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ అమ్మను బ్రతికించుకోవడానికి ఏమవుతారం ఎత్తాడు? ఒక బిచ్చగాడు అవతారం ఎత్తాడంటే, ఒక మంచి స్థానంలో ఉన్న అతడు వాళ్ళ అమ్మను బ్రతికించుకోవడానికి కొన్ని నెలల పాటు తగ్గించుకుంటాడు. ఏంటి? ఏమీ లేకుండా పోయి అడుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. ఎవరి కోసరము? వాళ్ళ అమ్మ కోసరము. అన్నీ ఉన్నాయి వదిలిపెట్టి వాళ్ళ అమ్మ కోసరం ఎలా తగ్గించుకున్నాడో, యేసుక్రీస్తు వారు కూడా పరలోకములో దేవునితో సమానంగా ఉన్నాడు. పరలోకములో యేసుక్రీస్తు వారు ఏమీ తక్కువ లేదు. అంత గొప్ప స్థితిలో ఉన్న ఆయన మన కోసం మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మన కొరకైనా దరిద్రుడాయను. నేను ఇంతగా తగ్గించిన వాళ్ళు ఎవరున్నారండి? ఇంతగా తగ్గించుకునే వారు ఎవరున్నారు ప్రపంచంలో? ఎవరే కానీ లేరు. లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం. త్వరగా అండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలుచూరు కుమారును కని పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఏంటండి ఆయన స్థితి? పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న ఆయన, పరలోకంలో దేవునితో సమానంగా ఉన్న ఆయన మన కోసం మనిషి రూపాన్ని ధరించాడు, మన కోసం పేదరికములు పుట్టాడు, మన కోసం దాసుని స్వరూపాన్ని ధరించాడు, మన కోసం దరిద్రుడు అయ్యాడు, మన కోసము పరలోకాన్ని వదిలిపెట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఏంటండి ఆయన జీవితం? ఏంటి? పశువుల తొట్టెలో పరుండబెట్టాడమ్మా. పశువుల తొట్టె ఆడ ఉంటుంది, ఇంట్లో ఉండదు.
ఏంటి, ఇంటికి ముందు పక్క ఉంటుంది, అక్కడ పశువులు మాత్రమే ఉంటాయి. ఏంటి, ఫ్యాన్ ఉంటుందా? ఫ్యాన్ ఉండదు, ఏముండదు, అన్ని దోమలు అన్నీ ఏవో ఉంటాయి. చెత్త చెదరమంతా ఆడే ఉంటుంది, వాసన కొడుతుంటుంది. కానీ పశువుల తొట్టిలో ఆయన పండి పెట్టారంటే ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన దీన స్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి? ఎవరి కోసరం ఇది? మన కోసరము. తగ్గించుకున్నాడా? అందుకేనండి యేసు క్రీస్తు వారిలా తగ్గించుకునేవారు ప్రపంచంలో ఎవరే కానీ లేరు. నేను తగ్గాను అంటాడు కొన్ని విషయాల్లో. ఏంటి, పార్టీ మనకో ఇంకా అయిపోయి ముఖం మార్చుకుంటూ పోతుంటాడు, నాకు పార్టీ లేదు జున్ను అంటాడు. ఇదిగోండి నా పేరే తెలియదు చూడు, ఇంత మీటింగ్ ఖర్చు పెట్టి చేశాను, నా పేరే తెలియదు అంటాడు. ఎందుకు? తగ్గం మనం, తగ్గేదే లేదంటాం మనం. కానీ యేసుక్రీస్తు వారు అన్నీ వదులుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? మన కోసరము. అందుకే తగ్గింపులైన గనుడు. ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? 12 మంది శిష్యులను కాళ్ళు కడిగాడు. కడిగాడా? కడిగాడు. చూడండి ఎక్కడుందన్నమాట, యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. త్వరగానే ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండెను. నేను మీకు చేసిన పని. ఏం పని చేశాడు? శిష్యులందరిని కూర్చోబెట్టుకొని ఒక టవాలు తీసుకొని శిష్యుల పాదాలు తీసుకొని వాటిని కడిగి టవాలుతో తుడిచి యేసుక్రీస్తు తగ్గాడు. ఏంటి, శిష్యులను నిలబెట్టడానికి, శిష్యులు గొప్పోడుగా చేయడానికి. అందులో ఒకడు తప్పు చేసిన, అప్పగిస్తాడని తెలిసినా, ద్రోహాన్ని తెలిసినా, పాపని తెలిసినా అందరు కాళ్ళు కడిగాడంటే యేసు గొప్పోడు కాదా? ఏంటి, శిష్యుల పాదాలను కడిగాడంటే ఒక గురువు శిష్యుల పాదాలు కడుగుతారా? ఈరోజు గురువు శిష్యుల్ని పని చేయించుకుంటారు, చేయించుకోరు. ఇదిగోరా మీరు నాకు సేవ చేయాలి, మీరు నా శిష్యులు, నా కాళ్ళు వత్తని నాకు నీళ్లు పెట్టండి, నా తల వత్తని నాకు తల నూనె అంటండి, నాకు బట్టలు దాన్ని ఐరన్ చేయండి, ఇవన్నీ చేయించుకుంటారు. ఎందుకు? గురువు గనక. కానీ యేసుక్రీస్తు అంత గొప్పోడైనా ఏం చేశాడు? శిష్యుల పాదాలను కడిగాడు. అంత తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. అంత తగ్గించుకున్నాడు గనకనే హెచ్చించబడ్డాడు. అంత గొప్పోడు యేసుక్రీస్తు వారు గనక. యేసుక్రీస్తు వారు తగ్గింపులైన గనుడు. ఇక చివరిగా మరొక సందర్భాన్ని ఆలోచిద్దాం. చివరిగా మరొకటి ఏంటంటే, యేసుక్రీస్తుల వారి లాంటి రాజ్యం ఇక ప్రపంచంలో ఎక్కడే కానీ లేదు. యేసు రాజ్యం ఏది? సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే. యేసు రాజ్యం ఎవరు? మనమే. మన రాజ్యము గొప్పదండి. ఎలాంటి గొప్పదో మనం చూడగలం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. చివరిగా ముగించుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే కాక మరి ఎవనికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మాలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? సంఘం అనే రాజ్యము. ఏంటి, ఈ రాజ్యాన్ని గురించి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ రాజ్యానికి అంతమే లేదన్నాడు. ఏమన్నాడు? అంతమే లేదండి. ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలు ఎన్ని అంటే 4 రాజ్యాలు, 4 సామ్రాజ్యాలు. ఏంటది? మొదటిది ఏంటి? బబులోను మహాసామ్రాజ్యం. బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలించింది నెబుకద్నెజరు కాలగర్భంలో కలిసిపోయాడు. బబులోను మహాసామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. ఏంటి? మాదీయ పాలసిక సామ్రాజ్యం. ఈ మాల్దీయ పాలసిక సామ్రాజ్యం కనపడకుండా పోయింది. ఏంటి? తర్వాత ఏంటి? గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యం ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అలెగ్జాండర్ మట్టిలోకి వెళ్ళిపోయాడు. గ్రీకు సామ్రాజ్యం కూడా కనపడకుండా పోయింది. ఇక చివరిదేంటి? రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యంలోనే యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఈ రోమా సామ్రాజ్యం చివరిలోనే వచ్చినవాడు యేసుక్రీస్తు వారు. ఈ రోమా సామ్రాజ్యం కూడా అంతమైపోయింది. కానీ క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం నేటికి 2025 సంవత్సరాలైనా నిలిచే ఉంది.
ఏంటి, నేటికి ఇంతకాలమైన ఈ రాజ్యానికి అంతము లేదన్నాడు. యుగ యుగములు నిలుచును. ఎప్పటి వరకు నిలుస్తుంది? యేసు రెండో రాకడ వచ్చేంత వరకు ఈ సంఘము, ఈ రాజ్యము నిలిచే ఉంటుంది. ఎంతమంది ఎన్ని కుట్రలు పండినా, ఎంతమంది ఈ రాజ్యాన్ని కూలుస్తామని వచ్చినా వాళ్ళు కూలిపోతారు, కానీ ఈ రాజ్యానికి అంతము లేదు. చాలామంది మారుతుంటారు ఫేస్బుక్లో. చాలామంది ఈ జాంబీ వైరస్ని, ఈ రాజ్యాన్ని కూలుస్తామంటారు. నేను చచ్చిపోయే లోపల ఈ జాంబీ వైరస్ ఒకడు కూడా కనపడదు అంటారు. నీవు కనపడవు, కానీ రాజ్యం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అదండి దేవుని సంఘం, రాజ్యంకున్న గొప్పతనం అది. ఎంతమంది వచ్చినా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారేమో, కానీ ఈ రాజ్యానికి అంతమే లేదండి. కనుక ఇంత గొప్ప రాజ్యానికి రాజెవరు? యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన రాజులకే రాజు. నువ్వే రాజు అయినా, నీకు రాజు అయినా, ఆయన రాజ్యానికి అంతము లేదు. ఆయన సంఘానికి ముగింపు లేదు, కొనసాగింపు తప్ప ముగింపు అనేదే లేదు. సంఘం రోజు రోజు చేర్చబడుతుంది. రోజు రోజు ఎంతోమంది దేవుని రాజ్యంలోకి వస్తున్నారు బాప్తిసం తీసుకొని. అంటే ఈ సంఘానికి, ఈ రాజ్యానికి అంతమే లేదు. యుగ యుగములు ఉంటుందండి, యుగయుగములు ఉంటుంది. ప్రభుత్వాలు అన్నాం అనుకో, 5 ఏళ్ళు ఉంటే మరో ప్రభుత్వము, మరో 5 ఏళ్ళు మారుతూనే ఉంటాయేమో, కానీ క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘము ఎప్పటికీ యుగ యుగములే ఉంటుంది. దీనికి అంతమనేదే లేదు. ఇదండి క్రీస్తుకున్న చరిత్ర. ఈ రాజు, ఈ చరిత్ర ఏంటో తెలుసా? ఆయన రాజ్యానికి అంతమే లేదు. కనుక యేసుక్రీస్తు గొప్పవాడు ఘన చరిత్ర. అంటే యేసు లాంటి గొప్పవాడు ప్రపంచంలో ఎవరే కానీ లేరు. ఎంత గొప్పవాడో చివరిగా మాట చూసుకొని ముగిసిన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఏంటండి యేసుక్రీస్తు వారు? యేసుక్రీస్తు వారు అంటే ఎంత గొప్పడు తెలుసా? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రిందున్న పాతాళ లోకములో ఉన్న వారిలో కానీ యేసు నామము వంగునట్లు. అంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు కదా? గొప్పవాడండి. నువ్వు మహా అయితే రామదుర్గంలో గొప్పోడు, నువ్వు మహా అయితే డిస్టిక్లో, అనంతపురం డిస్టిక్లో గొప్పోడు, కర్నూలు డిస్టిక్లో గొప్పోడు, నువ్వు మహా అయితే రాష్ట్రంలో గొప్పోడు, నువ్వు మహా అయితే దేశంలో గొప్పోడేమో. కానీ యేసుక్రీస్తు వారు ముల్లోకాల చరిత్ర కలిగిన, ముల్లోకాలకే గొప్పవాడు యేసుక్రీస్తుల వారు. గొప్పడండి యేసుక్రీస్తు వారు. గాంధీ గారు మహా అయితే ఇండియానికే తెలుసు, మహా అయితే ఇండియన్ వాళ్ళలోనే గొప్పతనం, ఇండియాలోనే, భారతదేశంలో గొప్పవాడు. కానీ ప్రపంచంలో అన్ని లోకాలకు, ప్రపంచంలో అన్ని దేశాలకు గొప్పోడెవరు? యేసుక్రీస్తుల వారు. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న పాతాళలోకంలో ఉన్నవారి కంటే ఆయన గొప్పవాడు, గనుడు. చదవన్నమాట. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. నిజంగా యేసు గొప్పోడండి. ఎంత గొప్పోడు తెలుసా? యేసుక్రీస్తు వారు లేనిదే కాలము లేదు. ఈరోజు కాలం ఎలా వచ్చింది? క్రీస్తు శకమైన, క్రీస్తు పూర్వమైన. ఈరోజు నువ్వు తేదీ వేస్తున్నావే, బ్యాంకు పోయాం అనుకో, డేట్ వేయాలి. చెక్కు మార్చుకోవాలనుకో, డేట్ లేదనుకో, మారుతుందా? మారదు. కాలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కాలం ఏర్పడిందంటే ఎవరి వల్ల ఏర్పడింది? అది క్రీస్తు వలన. క్రీస్తు పుట్టాడు గనకనే క్రీస్తు శకం అంటున్నాము, క్రీస్తు పూర్వం అంటున్నాము. గనక ఈరోజు ప్రతి వాడు యేసు క్రీస్తుని నమ్మాల్సిందే, ప్రతి వాడు యేసు క్రీస్తు దగ్గర తగ్గాల్సిందే. కనుక యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు. కనుక క్రీస్తు ఘన చరిత్ర. యేసు లాంటి ప్రపంచంలో ఆయన లాంటి గొప్పవాడు ఎవరే కానీ లేరు. ఏ విషయాల్లో ఏంటి? పవిత్ర విషయంలో గొప్పోడు, ఆయనకి సాటి వచ్చేవారు ఎవరే కానీ లేరు. ఏంటి? క్షమించడంలో గొప్పవాడు, ఆయనలా క్షమించేవారు ఎవరే కానీ లేరు. తర్వాత జ్ఞానములో ఆయనకు మించిన జ్ఞానం ఎవరే కానీ లేరు. తర్వాత ఏంది? తగ్గడంలో యేసుక్రీస్తు వారిలా తగ్గిన వారు ఎవరే కానీ లేరు. నువ్వు ఎంత మహనీయుడైనా, నువ్వు ఎంత గొప్పోడైనా యేసు తర్వాతే నీవు.
తర్వాత ఏంటి, యేసు లాంటి రాజ్యము ఎక్కడే కానీ లేదు. యేసుకున్న రాజ్యానికి ఉన్న చరిత్ర ఏ రాజ్యాలకు కానీ, ఏ పార్టీలకు కానీ, అధికారులకు కానీ లేని చరిత్ర. ఓకేనండి. మొదటి రోజు కనుక చలి ఎక్కువ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని మనం ఇంతవరకు నేర్చుకున్నాము కనుక ఆయన లాంటి గొప్పవాడు ఎవరే కానీ లేదు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ పిల్లలకు ఆయన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత ఘనుడో నాయన లేఖనాలు చూపించి తండ్రి మీ పిల్లలకు తెలియజేశాను. మీ పిల్లలు మీ మాటలు విన్నారు నాయన, విడిచిపెట్టకుండా గ్రహించి ఆలోచించి మీకు ఇష్టమైన పిల్లలు బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ కార్యక్రమం చేయడానికి ఎంతగానో నాయన ప్రయాసపడతాను. నిలవం గారికి జ్ఞాపం చేసుకోండి. ₹1000 ఖర్చు పెట్టి ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం ఉన్నా తండ్రి సత్యాన్ని వినిపించాలని, కొందరైనా క్రీస్తు దగ్గర నడిపించాలని ప్రయాస తప్ప వేరేది కాదు. ఇంత చలిగా ఉన్నా నీ పిల్లలు నీ మాటలు విన్నారు. జ్ఞాపం చేసుకోండి. మరలా 2 రోజులు అద్భుతమైన మాటలు నేర్పించండి. మంచి వాతావరణం అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.